మీ పేరు? సుష్మా అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉయ్యూరు నుంచి వస్తున్నాం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వాలంటీర్గా చేస్తున్నామండి ప్రస్తుతానికి. ఓకే, ఎందుకోసం వచ్చారు ఈరోజు విజయవాడకి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూని ఆవిష్కరిస్తున్నారు కాబట్టి దానికోసం వచ్చామండి. అంటే ఎవరు పిలిస్తే వచ్చారు? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? జగన్ గారు కదండి, జగన్ గారు. జగన్ గారు ఇచ్చారా? ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారికి ఇష్టం మీద వచ్చారా, అంబేద్కర్ గారి ఆశయాలు నచ్చి వచ్చారా? ఇద్దరు, అంబేద్కర్ ఆశయాలు ప్లస్ అలాగే జగన్ గారి ఇష్టం మీద, రెండింటి మీద వచ్చామండి. ఓకే, నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారే వేస్తాము. జగన్ గారికి వేస్తారు. కానీ వాలంటీర్లు అందరూ యాంటీ అవుతున్నారు జగన్కి. మేము వాళ్ళు కూడా ఆయన మీద ఒక ఉద్యమం ప్రకటించే రేంజ్కి వచ్చేసిందని చెప్పి వినిపిస్తుంది. నిజమే అంటారు? అదంతా అబద్ధం అండి, అంతా ఫాల్స్. జగన్ గారికి ఓటే ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు వేద్దాం అనుకుంటామంటే ఆయన మా ఫ్యాన్, అసలు మేము ఆయన ఫ్యాన్స్ అండి, మేము ఫుల్ ఫ్యాన్స్. అలాంటిది మేము ఆయనకి వేయకుండా ఉంటామా? అంటే ఆయన ఒక హీరో కాదు, ఏం కాదు, కానీ ఎందుకు ఆయన ఫ్యాన్ అయ్యారు? ఆయన ఎంతమందికి ఎన్ని రకాలుగా ఎన్ని సేవలు చేస్తున్నారండి, ఒక్కసారి గమనించండి మీరే. ఓటు ఎందుకు వేస్తున్నారు అని ఎలా అడుగుతున్నారు మీరు? ఆయన ఏంటి ప్రతి ఒక్కరికి అన్ని సేవలు చేస్తున్నారు. సో మేమందరికీ అలాగే ఉంటున్నాము. అంటే ఓటు కొంతమంది ఏంటంటే ఇప్పుడు రాజకీయాల పరంగా చూసుకుంటే చాలామంది యాంటీ అయిపోయారు జగన్కి. ఇప్పుడు అంగన్వాడీలు కానీ వేరే వాళ్ళు కానీ యాంటీ అయిపోయారు. ఇప్పుడు మరి ఓటు వాళ్ళు వేయట్లేదు. ఇప్పుడు మీరు ఎలా వేద్దాం అనుకుంటున్నారు? ఆయన పాలన అనేది పేద ప్రజలకు చేయాలనుకున్నారండి. అది కొంతమందికి నచ్చట్లా, అది ఎవరేం చేయలేరు దానికి. అంటే మీకు ఏం ఉపయోగం కలిగింది వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్కి ఓటు వేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? మేము వాలంటీర్ వ్యవస్థ వచ్చాక చాలామందికి తెలియని వాళ్ళకి క్యాస్ట్ అనగా ఇన్కమ్ అనగా మేము సచివాలయం ద్వారా అందించాం. ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ వచ్చాక మేము 1కి మార్నింగ్ వెళ్ళిపోయి మేము పెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. వాలంటీర్లకి శాలరీ అందట్లేదు, కొంచెం ఇంకా పెంచాలి అది ఇదని చాలా వినిపిస్తున్నాయి. నిజమేనా? వీటిలో ఎంతవరకు నిజం ఉంది? మేము వాలంటరీ జాయిన్ అయిన కాడి నుంచి మాకు ఎప్పుడు శాలరీ లేట్గా పడలేదండి. జాయిన్ అయిన ఫస్ట్లో ఒక 1 మంత్ లేట్ అయింది, కానీ ఎప్పుడు మాకు ఫస్ట్ తారీఖునే శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. కానీ స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే వాలంటీర్ వ్యవస్థకి రావాలని జగన్ ముందే చెప్పాడు. కానీ వచ్చిన తర్వాత శాలరీలు పెంచలేదు, అలాగే 5,000 శాలరీ ఏం సరిపోయిద్దని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఆయన మీద తిరగబడుతుందనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిజమేనా? మేము ఎప్పుడు యాంటీ కాదండి జగన్ గారికి. మేము ఎప్పుడు జగన్ అన్నకి వెనకాల సపోర్ట్గానే నిలుస్తాము. మీకు సరిపోతుందా శాలరీ ఫ్యామిలీ అంతా పోషించడానికి కానీ మీకు ఖర్చులకు కానీ? మాకు సరిపోతుందండి. ఖర్చు అంటే మా ఖర్చు అని కాదు, కుటుంబంలో యజమాని సంపాదిస్తాడు కాబట్టి మేమేంటంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కానీ వాలంటరీగా జాయిన్ అయ్యాం. కానీ ఆయన ఇచ్చే శాలరీ కోసమో ఆయన ఇచ్చే దేనికోసం మేము కాదండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి కుటుంబానికి మేము అందిస్తున్నాం. పెన్షనే కానీ, విద్యాదీవెనే కానీ, చేయూతనే కానీ, అమ్మఒడే కానీ, ప్రతిదీ ఏది పథకం ఎవరికి అందలేదని చెప్పమానండి. జగనాన్ని ఇచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే అందరికీ అందుతుంది, అందరూ అందుకుంటున్నారు పథకాలు, కానీ తిరిగి ఆయనకి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఎందుకుంటున్నారో మాకైతే తెలియదు. అది మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మాదైతే జగన్కి. మీరు చెప్పండి, వాలంటీర్ అన్నాక స్వచ్ఛందంగా సేవ చేయడానికి రావాలి. కానీ కొంతమంది వాలంటీర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కూడా మొగ్గు చూపించట్లేదు. అంటే దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎవరైనా వస్తేనే అక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, అక్కడికి రండి అని చెప్పే వాలంటీర్స్ ఉన్నారు. మీరేమంటారు దీని మీద? నాకు తెలుసండి, నేను ఒక వాలంటీర్ని కాబట్టి తెల్లవారుజామున 4ంటికల్లా మొదలు పెడితే 5ంటికల్లా పెన్షన్ అయిపోద్ది. ఇది క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, అమ్మఒడి, జేవీడి, అదే మిగతా అన్ని పథకాలు అందుతున్నాయి. నాకు తెలిసి నేను ఎవరిని అక్కడికి రండి, ఇక్కడికి రండి, కేవలం నేను ఎప్పుడు రమ్మంటానంటే నాకు జ్వరం వచ్చి నేను కదలనప్పుడే తప్ప నేను ఎవరిని ఇక్కడికి అక్కడికి రామని అయితే నేనైతే చెప్పలే. కానీ జనాలే మా వాలంటీర్ మాకేం చెప్పదు, మా వాలంటీర్ అది చెప్పదు, మా వాలంటీర్ చెప్పదు అని చెప్పడం తప్ప నాకు తెలిసినంతవరకు నేను ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేశాను. మరి నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం? జగన్ గారికి. కానీ యాంటీ అవుతున్నారన్న ఆరోపణ వినిపించింది, అది నిజమేనా? యాంటీ అన్నది పక్క రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. కానీ ఎందుకంటే స్టార్టింగ్లో పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఊరిలో చేపించారు బలవంతంగా వాలంటీర్స్. అప్పుడేమైంది, అనవసరంగా వాలంటీర్సే బలయ్యారు. ఇప్పుడు అలా చేసి తిరగబడేస్తున్నారు తప్ప వాలంటీర్స్ అయితే తిరగబడతాకి రెడీగా అయితే లేరు. కానీ కొంచెం ఆశిస్తున్నారు అంతవరకే. అంటే సచివాలయ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తారని చెప్పారు. మరి వాలంటీర్లకు ఏమైనా హామీ ఇచ్చారా మీకు ఏమైనా పర్సనల్గా?
స్టార్టింగ్లో ఇచ్చారు, ఎందుకంటే నేను చేస్తానమ్మా మీరు మంచిగా చేయండి అని. అప్పుడు నేను ధర్నా చేశారని చెప్పాను చూడు, దానివల్ల ఆయనకి కోపం వచ్చి కేవలం సంవత్సరానికి 10,000 లాగా పెంచారు తప్ప, లేకపోతే వాళ్ళు ధర్నా చేయకపోతే ఖచ్చితంగా మాకు జీతం పెరిగేది. మీకు ఎంత వస్తుంది ఇప్పుడు? 5,000. 5,000 సరిపోతుందా మీ ఖర్చులకి? ఇప్పుడున్న సమాజంలో ఉన్న సిచ్యువేషన్స్కి, నిత్యావసర వస్తువుల ధరలకి కానీ మీకు ఏం సరిపోతుంది ఇంట్లో కానీ? నాకైతే సరిపోద్ది నా కుటుంబాన్ని, ఎందుకంటే నేను అమ్మాయి కాబట్టి ఉండేది. నేను ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో నేను అంత జాగ్రత్తగా వాడుకుంటాను. బయట ఖర్చులు నాకు ఉండవు, ఇష్టం వచ్చినట్టు బయట తిరిగే ఖర్చులు ఉండవు. దానివల్ల నా కుటుంబాన్ని నేను ఎంతగా 5,000లో ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. మరి మీకంటే మీరిద్దరే ఉంటారు కాబట్టి సరిపోతుంది అంటున్నారు. మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలతో కానీ లేదంటే ఇంకా భర్తలు అంటే సేవ చేయలేని వాళ్ళకి సేవ చేయలేని ఉంటారు కదా, హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలా సరిపోతుందని మీరు అనుకుంటారు? అంటే మ్యాక్సిమం అండి వాలంటీర్స్కి వచ్చిన వాళ్ళు భర్తలు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేస్తారు, ఎంప్లాయీస్ అయి ఉన్నారు. ఇప్పుడు ఈ హ్యాండిక్యాప్డ్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా. ఇప్పుడు 5,000 ప్లస్ 3,000 7,000 సరిపోవా? ఇష్టం వచ్చినట్టు ఖర్చు. ఏమంటున్నారంటే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, మాకు సరిపోవట్లేదని చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏమంటారు? నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మన తిండి ఎక్కువ పెరిగింది తప్ప నిత్యాంత అవి పెరగలేదు. ఎందుకంటే మనం ఎంతవరకు ఇప్పుడు ఇంటి ఖర్చులు తెచ్చుకున్నాం అనుకో, ఖచ్చితంగా 3,000 సరిపడా ఖర్చులు తెచ్చుకుంటే 3,000తో సరిపోద్ది. ఇంకా స్కూల్ ఫీజులు అవి అంటారనుకో, యజమాని తీసుకొచ్చేది సరిపోద్ది. ఇంకా ఏదైనా ఖర్చుకి మిగిల్చుకుంటే ఖచ్చితంగా 1,000-1,500 మిగులుతాయి ఇంట్లో. మీరు ఇలా చెప్తున్నారు కానీ ఇంటద్దే 3,000 ఉంటుంది, ఒక్కొక్క చోట 6,000 ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక గదే 2 గదులు 6,000 ఉంటున్నాయి. మరి ఏమంటారు దీని గురించి? మీరు చెప్పే దాంట్లో 5,000 ఇచ్చేది మరి 6,000కి సరిపోదు కదా. ఇప్పుడు వాలంటీర్ కుటుంబంలో నేను అన్నాను కదండి, భర్త లేనిదే ఎవరు లేరు కదా. భర్త ఖచ్చితంగా, భర్త లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. మ్యాక్సిమం భర్త లేని వాళ్ళు అంటే ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి అత్త సపోర్ట్ ఉంటుంది కదండి. వాళ్ళకి సొంత ఇల్లు, మ్యాక్సిమం సొంత ఇల్లు అని ఉంటుంది కదా. ఎక్కడో నూటుకో కూటుకో అద్దెకులు ఉండే వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం నాకు తెలిసినందుకు వాలంటీర్లో తక్కువ భర్తలు లేని వాళ్ళు. నెక్స్ట్ అయితే మీ ఓటు అయితే జగన్ గారికైనా